ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ చికెన్ ఫ్రై. ఇది ఎంతో ఈజీ అండ్ టేస్టీగా ఉంటుంది. ఈ ప్రాసెస్లో కనుక ఒకసారి ట్రై చేసి చూడండి, అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ముందుగా మనం తీసుకున్న చికెన్లోకి ఉప్పు పసుపు వేసి బాగా కలిపి 2 to 3 times వాటర్తో వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి వాటర్ వేసి కొద్దిగా సాల్ట్ వేసి మనం దీన్ని నానపెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ముక్క అనేది జ్యూసీగా ఉంటుంది. ఈ చికెన్ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా, లెమన్, కొత్తిమీర, కరివేపాకు, మిరియాల పొడి, సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, కారం, ధనియా పౌడర్, హోమ్మేడ్ గరం మసాలా. నెక్స్ట్ మనం ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 5 to 6 spoons ఆఫ్ ఆయిల్, నెక్స్ట్ 1 cup ఆఫ్ ఆనియన్స్. ఇక్కడ నేను 1 kg చికెన్ తీసుకుంటున్నాను, అందుకు మనం 3 మీడియం సైజ్ ఆనియన్స్ అనేవి సరిపోతాయి. ఆనియన్స్ అనేవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి మనం సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలి. నెక్స్ట్ మిక్సీ తీసుకొని అందులోకి పచ్చిమిర్చి, ఇక్కడ నేను 2 టమాటాస్ తీసుకుంటున్నాను. 1 kgకి 2 మీడియం సైజ్ టమాటాస్ అనేది సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోకి మనం 1/2 స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఈ చికెన్ నుంచి వాటర్ వచ్చేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా ఫ్యూ మినిట్స్కి చికెన్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతాయి. ఈ వాటర్తోనే మనకు చికెన్ అనేది ఉడికిపోతుంది. మనం ఎక్స్ట్రా యాడ్ చేయాల్సిన అవసరం లేదు వాటర్. ఇలా చికెన్లో నుండి ఆయిల్ అనేది పైకి తేలినప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఏదైతే ఉందో అది వేసి బాగా మిక్స్ చేసుకొని ఈ పేస్ట్ అంతా మగ్గి దాంట్లో నుంచి కూడా కొంచెం ఆయిల్ అనేది పైకి తేలితే ఈ పేస్ట్ అనేది బాగా మనకి ఫ్రై అయినట్టు. పేస్ట్ బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోకి నెక్స్ట్ మనం 2 spoons ఆఫ్ కారం పొడి, 2 spoons ఆఫ్ ధనియా పౌడర్, 1 spoon ఆఫ్ గరం మసాలా, నెక్స్ట్ పచ్చిమిర్చి, కరివేపాకు వేయాలి. ఇది లాస్ట్లో వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ వైట్ రైస్లోకి, చపాతీలోకి ఆర్ బగారా అన్నంలోకి చాలా మంచి కాంబినేషన్, చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఇలా ఫ్రై అయిన తర్వాత మన చికెన్లోకి 1 spoon ఆఫ్ మిరియాల పొడి, 1 లెమన్ జ్యూస్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కస్తూరి మేతి వేసుకోవాలి. ఇది వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. అంతే అండి, మన టేస్టీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా ఇందులో కొత్తిమీర వేసి దించేస్తే మన ఎంతో టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ కమెంట్. మరొక రెసిపీతో కలుద్దాం. బాయ్ బాయ్.